పెంచుకోవడానికి ఏమైనా కుట్రలు చేస్తున్నారని చెక్ చేసుకోండి అని ఇప్పుడు జరుగుతున్నది అదే. అంటే ధరలతో పాటు ఇవి కూడా టెండర్లు కూడా అదే టెండర్లు అవన్నీ ఓకే. టెండర్ పిలిచినప్పుడు ఇదివరకు ఇప్పుడు సంఘం వాళ్ళు ఇదివరకు 350కి 400 అమ్మిన వాళ్ళు ఇప్పుడు 650కి ఓట్ చేశారు. ఇప్పుడు ఏమన్నా కొత్తగా వాళ్ళు ఏమన్నా ప్రత్యేకించి ఏమన్నా ఆవుల్ని తీసుకొచ్చారా? ఇప్పుడు వీళ్ళు ఎన్డీడీబీ రూల్స్ ప్రకారం నడుస్తుంది. ఇదివరకు కూడా ఎన్డీడీబీ రూల్సే. మా నిపుణుల బృందం వెళ్ళి చూసి వచ్చింది. ఇదివరకు కూడా నిపుణుల బృందం వెళ్ళి చూసి వచ్చింది. అప్పుడు బోలేబాబు వాటికి కూడా. కాకపోతే ఆ తర్వాత కదా ఇక్కడ పాయింట్ ఏంటి, ఇవాళ ఈ డైరీలు ఏమన్నా అకస్మాత్తుగా ఒక్కొక్క డైరీ ఒక 50,000 ఆవులు ఏమన్నా కొన్నాయా ఈ డైరీ వాళ్ళు? కొని ఏమన్నా రైతులకి ఇచ్చి ఆ రైతుల ద్వారా ఏమన్నా పాలు సేకరిస్తున్నారా? లేదా వీళ్ళే డైరీలో ఆవులు పెంచుతున్నారా? కొత్తగా పెంచి ఒరిజినల్ నెయ్యిని వీళ్ళే తయారు చేయదలుచుకున్నారా? వీళ్ళ దగ్గరే ఆవుల్ని పెంచుకుంటానికి రెడీ అయితే అది ఖచ్చితంగా అద్భుతం, నో డౌట్. ఈ ఒక్కొక్క డైరీ 50,000 1,00,000 ఆవులను కొని ప్రత్యేకించి తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి సప్లై చేద్దామని ఆ 1,00,000 ఆవుల్ని వాళ్లే గడ్డి పెట్టి మేపి వాటికి కుడితే ఇవన్నీ ఇచ్చి నీళ్ళన్నీ పోయించి తాగించి వాటికి మంచి పాలు వచ్చేందుకు తీయడానికి మనుషుల్ని పెట్టుకుని ఆ పెట్టినటువంటి మనుషుల ద్వారా వచ్చిన పాలని కాగబెట్టి ఆ కాగబెట్టిన పాలల్లో తోడేసి ఆ తోడేయడం ద్వారా వచ్చిన పెరుగుని చిలికి ఆ చిలికినప్పుడు వచ్చినటువంటి వెన్నని తీసి ఆ వెన్నని కరిగించి నెయ్యి సప్లై చేశారనుకోండి,